మీరిప్పుడు చూస్తున్న ప్రదేశంలో సుమారుగా 20 అడుగుల నీటి లోతు ఉంటుంది. చిన్నప్పటి నుండి నాకు నీళ్ళంటే భయం ఉండేది, కానీ నా పిల్లలకు స్విమ్మింగ్ నేర్పించడం కోసం నేను ఆ భయాన్ని జయించగలిగాను. దీనివల్ల మా పిల్లలు కూడా ఎటువంటి ప్రదేశంలోనైనా స్విమ్మింగ్ పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నారు. స్విమ్మింగ్ నేర్చుకున్నా కూడా అప్పుడప్పుడు తప్పకుండా అవకాశం దొరికినప్పుడల్లా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫోటోల్లో చిన్నప్పుడు సైఫ్కి స్విమ్మింగ్ నేర్పిస్తున్న దృశ్యాలు. చిన్నప్పటి నుంచి నన్ను వెంటాడిన భయం నా పిల్లలకి అది రాకూడదనే ఉద్దేశంతో వీళ్ళకి చిన్నప్పుడే అనుభవజ్ఞులైన వ్యక్తుల మధ్యన స్విమ్మింగ్ నేర్పించాను. పిల్లలకి మనం ఎన్ని ఆస్తులు సంపాదించినా, ఎన్ని మంచి అలవాట్లు నేర్పించినా, వాళ్ళు ఎప్పుడైనా ప్రమాదాలకు గురైనప్పుడు వాళ్ళని వారు రక్షించుకునే విధంగా ప్రతి తల్లిదండ్రులు కూడా తయారు చేయాలి. ఎప్పుడైనా వాళ్ళ జీవితంలో నీటి ప్రమాదానికి గురైనప్పుడు నాన్న గుర్తొస్తే, నాన్న అన్నీ నేర్పించావు జీవితంలో, ఇదొక్కటి నేర్పించుంటే ఈరోజు నాకు బాగుండేది కదా అనేవాడు చివరి నిమిషంలో నాన్నని తలుచుకొని బాధపడేలా ఉండకూడదు. ఈ ఫోటోల్లో క్యూట్గా కనిపిస్తున్న నా కొడుకు సైఫ్ ఇప్పుడు పెద్దవాడయ్యాడు. ఇప్పుడు ఎటువంటి నీటి ప్రవాహంలోనైనా తనను తాను రక్షించుకునే విధంగా స్విమ్ చేయగలుగుతాడు. నాకున్న భయంతో ముందుగా నేను స్విమ్మింగ్ నేర్చుకొని నా పిల్లలకి నేర్పించాలి. నన్ను వెంటాడుతున్న ఈ భయం భవిష్యత్తులో నా పిల్లల్ని వెంటాడకూడదనే ఉద్దేశంతో నా పిల్లలకి చిన్నప్పుడే స్విమ్మింగ్ నేర్పించాను. తనను తాను రక్షించుకోవడానికి నేను కేవలం స్విమ్మింగ్ మాత్రం నేర్పించాను, కానీ మా బాబు వాడంతటికి వాడు నీళ్ళలో పడుకోవటం, బ్యాక్ స్విమ్మింగ్ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకున్నాడు. పిల్లలకి స్విమ్మింగ్ నేర్పించాలంటే తండ్రి తోడుగా ఉంటూ ఎక్కువ సమయం పిల్లలతో గడిపేలా ఉండాలి. మనకు వచ్చే ప్రతి హాలిడే కూడా పిల్లల కోసం కేటాయించగలిగితే చిన్నప్పుడే వాళ్ళని మనం ఇలా తయారు చేయగలుగుతాము. మీరు చూసే ఈ వీడియోలో మా పాప వాళ్ళ అన్నయ్యను చూసి తను కూడా స్విమ్మింగ్ నేర్చుకున్నది. చిన్నప్పుడు మా పాపకు స్విమ్మింగ్ నేర్పించేటప్పుడు సైఫ్ వాళ్ళ చెల్లి పక్కనే ఉంటూ ఎంకరేజ్ చేస్తూ గైడ్గా ఉండేవాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. నీళ్ళల్లో వాళ్ళ చెల్లిని వదిలి అసలు దూరంగా వెళ్ళేవాడు కాదు. వెరీ గుడ్, అట్లా వచ్చాయి, అట్లా వచ్చాయి. స్విమ్మింగ్ అనేది చాలా ముఖ్యమైనది అనేది ప్రతి తల్లిదండ్రులు కూడా గుర్తించాలి. రిలాక్స్గా వెళ్ళు, చిన్నగా వెళ్ళు. మా పాప కూడా నీటి ప్రవాహంలో తనను తాను రక్షించుకునే విధంగా స్విమ్మింగ్ నేర్చుకోవటం నాకు తండ్రిగా చాలా సంతృప్తినిచ్చింది. స్లోగా స్లోగా. నాన్న ముందుంటే ఎంతటి విజయాన్నైనా అవలీలగా సాధించగల శక్తి పిల్లల్లో ఉంటుంది. వచ్చాయి, వెరీ గుడ్, కంగ్రాట్స్. తర్వాత మా పాప ఇక్కడ 30 అడుగుల లోతులో నా పిల్లలు చిన్నప్పుడు స్విమ్మింగ్ నేర్చుకున్నాక ధైర్యంగా స్విమ్ చేస్తున్న దృశ్యాలు ఇక్కడ మీరు చూడొచ్చు. చాలా లోతైన ప్రదేశం. సో అలాగే మా బాబు అలా ఒక హాఫ్ అన్ అవర్ సేపు అలా కంటిన్యూగా పడుకోగలుగుతాడు వాటర్పై. ఈ అందమైన రంగులలో కానా ఒకే జన్మలో 100 జన్మలకు ప్రేమందించిన. సో చదువుతో ఆటలతో పాటు పిల్లలకి నీటి ప్రవాహంలో ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి మనం ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా వాళ్ళకి స్విమ్మింగ్ నేర్పించడం చాలా మంచిది. ప్రతి తల్లిదండ్రులు కూడా దీని మీద కేర్ తీసుకుంటూ పిల్లలకి స్విమ్మింగ్ నేర్పించాలని కోరుకుంటున్నాను. ఒకప్పుడు నాకు కూడా ఈత వచ్చేది కాదు. వీళ్ళకి నేర్పించడం కోసమే నేను నేర్చుకోవాల్సి వచ్చింది. సో ఇప్పుడు మేమందరం కూడా పర్ఫెక్ట్గా ఉన్నాం స్విమ్మింగ్లో. సో అందరూ కూడా పిల్లలకి చిన్న వయసులోనే స్విమ్మింగ్ నేర్పించాలని కోరుకుంటున్నాం. చిన్నప్పటి నుంచి నేను నేర్పిస్తున్న అన్నయ్య కూడా వీళ్ళకి అలవాటు తప్పకుండా ఉండాలనే ఉద్దేశంతో అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటాను. ఆ ప్రాక్టీస్లో భాగంగానే ఈ సమ్మర్ హాలిడేస్లో ఒక ప్రదేశంలో ఇలా మళ్ళీ మేము స్విమ్మింగ్లో ఎంజాయ్ చేసాము. మీరు చేసే పనుల్లో ఎంత బిజీగా ఉన్నా కానీ చిన్నప్పుడే పిల్లలకు స్విమ్మింగ్ నేర్పించి భవిష్యత్తులో ఏదైనా నీటి ప్రవాహాలు కలిగితే వాటి నుండి రక్షించుకునే విధంగా పిల్లల్ని తయారు చేయాలని ప్రతి తల్లిదండ్రులను కూడా నేను హృదయపూర్వకంగా నమస్కరించి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ ఉద్దండు.